హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీట్ ఇన్ మీల్. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ వచ్చి చంద్రకాంతలు చేసుకుంటున్నాము. దానికోసం చూడండి, నేను ఒక పెద్ద గ్లాసుడు పెసరపప్పు తీసుకొని చక్కగా అది మునిగేట్టుగా నీళ్లు పోసి కడిగి పెట్టి ఒక 20 మినిట్స్ నుంచి అరగంట సేపు అంటే 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న తర్వాత వాటిని ఈ వెట్ గ్రైండర్లో వేసి ఇలా మెత్తటి పేస్ట్ అనేది చేసుకుంటున్నాను. ఇది చాలా 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 ట్రెడిషనల్ రెసిపీ అండి. చాలా పూర్వం నుంచి మన పెద్దలందరూ చేస్తున్న ఒక టేస్టీ రెసిపీ. కొన్ని ఎవర్ గ్రీన్ రెసిపీస్ ఉంటాయి చూడండి, అందులో ఇదొకటి. ఇది కొంచెం శ్రమ పడాలి తప్పితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే తక్కువే, కానీ చేసుకునే విధానం పర్ఫెక్ట్గా ఉంటే దీని టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. దీన్ని ఇలా మెత్తగా ఇడ్లీ పిండి ఆడుకున్నట్టుగా ఆడుకొని ఒక గిన్నెలోకి తీసిపెట్టి ఉంచుకుంటారు. దీనికి పంచదార కొలత వచ్చేసరికి 1 గ్లాస్ పప్పుని 1.5 గ్లాస్ పంచదారతో పాకం పడతాం. నేను ఆ గ్లాస్తో చూపించిన గ్లాస్తో పప్పు కొలుచుకున్నాను కదండి, అదే గ్లాస్తో 1.5 గ్లాస్ పంచదార వేసి ఒక అర గ్లాస్ నీళ్లు వేసి దాన్ని చక్కగా గులాబ్ జామ్ పాకం వచ్చేట్టుగా తిప్పుకున్నాను. గులాబ్ జామ్ పాకం అంటే జస్ట్ పంచదార అంతా కరిగిన ఒక 5 మినిట్స్ మరిగితే చాలు. మీకు ఇప్పుడు నేను పేస్ట్ అంతా చూపించాను కదండి. పెసరపప్పు ముద్దను ఒక గిన్నెలో పెట్టి ఉంచుకున్నాను. అండ్ ఇందులో మీకు చూపించిన సిరప్ని చెక్ చేసుకుంటున్నాను. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీనికోసం మనం మందపాటి గిన్నెనే వాడుకోవాల్సి ఉంటుంది. పెసరపప్పుకి అడుగంటుకునే గుణం ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేసుకోవడం కోసం మనం ఒక మందపాటి గిన్నెని వాడుకోవాలి. ఇందులో మనం గులాబ్ జామ్ పాకం చెక్ చేసుకున్న తర్వాత, అంటే పాకం గులాబ్ జామ్కి తయారయ్యే విధంగా వచ్చిన తర్వాత ఇదే ముద్దని ఒక్కసారిగా గిన్నెలో వేసేసి ఆ పాకంలో వేసి మనం కలియబెట్టుకుంటూ ఉండాలి. ఈ స్టెప్ దగ్గర నుంచి మనం అసలు పొయ్యి వదిలి కదలకూడదు. అండ్ మనకి ఇది తొందరగానే దగ్గర పడిపోతుంది. దీనికోసం మనం అస్సలు చెయ్యి వదలకుండా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్న గరిటె కూడా యూస్ చేసుకోవాలి. అలా దగ్గర పడుతున్న కొద్దీ అడుగంటుకోవడం అనేది మొదలవుతుంది. అడుగంటుకుంది అంటే రుచి దెబ్బతింటుందండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. అడుగంటుకోకుండా గోకుతూ కింద నుంచి అడుగు రాస్తూ తీసేయాలి. మీరు గమనించినట్టయితే కొంచెంగా ముద్ద కట్టడం అనేది మొదలవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సిమ్లోనే ఉంచాలండి. ప్రాసెస్ అంతా దగ్గర చేసుకోవాలి. ఇది ఇలా దగ్గరకు వచ్చి ఒక ముద్దగా తయారయ్యేలోపు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చూపించండి. మీ వ్యూస్ కామెంట్ సెక్షన్లో టైప్ చేసి చెప్పండి. దీంట్లో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని దగ్గరగా చేసేసుకుంటాం. ఎప్పుడైతే పెనం విడిపోతుందో ఈ మిశ్రమం అనేది సిద్ధమైనట్టు. దీనికోసం మనం ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఆ కాటన్ క్లాత్ని తడిపి తెచ్చేసుకోవాలి. అంటే మొత్తం పూర్తిగా తడి చేసేసుకొని ఒక మంచి పొడి జాగాలో ఆ క్లాత్ని పరిచి ఈ ముద్దనంతటిని దాని మీద వేసి పలుచటిగా పరుచుకోవాలి. పలుచగా పరుచుకున్న దాన్ని కత్తెతో ఘాట్లు పెట్టుకొని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. అలా కోసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా అయ్యేలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అయితే ఇప్పుడు ఇది ఇలా
పరుచుకొని మనకు ఎంత మందంతో కావాలో అంటే మరీ పలుచగా కాకుండా ఒక అరెంజ్ మందంతో ఉంచుకొని చూపిస్తున్న విధంగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, మందపాటి గిన్నె వాడుకోవాలి. అలాగే చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలి. 1కి 1.5 పంచదార వాడుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు, మహా అయితే అరగంట సేపు వరకు మాత్రమే పప్పు అనేది నానబెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో ఆడుకొని చేసుకోవడానికి లేదండి, ఖచ్చితంగా వెట్ గ్రైండర్లోనే చేయాలి. లేదంటే ఈ ఫ్లఫీనెస్ అనేది పిండికి రాదు. నేను స్క్వేర్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒక స్క్వేర్ని 2 ట్రయాంగిల్స్గా సెపరేట్ చేసుకున్నాను. ఈ రెసిపీ ఎంత అద్భుతంగా కుదిరిందంటే చేసిన 10 నిమిషాల్లో మొత్తం 3/4 భాగం ఖాళీ అయిపోయాయి. అంత రుచికరంగా ఉంటుందండి. కాకపోతే కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. ఖచ్చితంగా శ్రద్ధ అనేది ఈ రెసిపీ చేసేటప్పుడు ఉండాల్సిందే. కాస్త ఓపిక శ్రద్ధతో చేసుకుంటే అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని నేను ఒక పళ్ళెంలో పెట్టుకొని వేయించుకునేందుకు సిద్ధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం నూనె వేసి ఆ నూనె వేడైన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. వీటిని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఉంచేస్తే ఇవి మాడిపోతాయి. ఎందుకంటే పెనంలోంచి తీసిన తర్వాత కూడా ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఆ వేడికి మరికొంచెం రంగు అనేది వస్తుంది. కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే అవి వేడి చల్లారేసరికి ఈక్వల్గా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. దీనికి మనం పేపర్ నాప్కిన్